అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆదేశాల ప్రకారం ఆలయ ద్వారాలన్నీ మూసేశారు. మనం ఎలాగైనా ఆలయం లోపలికి ప్రవేశించి దేవుడిని ప్రార్థించాలి. సత్యాగ్రహం తప్ప మరో మార్గం లేదని నా ఉద్దేశం. భౌరవ్, మన వాళ్ళని 4 ద్వారాల దగ్గర ఉంచు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఆలయ ద్వారాలు తెరిస్తే ముందు మనమే లోపలికి ప్రవేశించాలి. డాక్టర్ అంబేద్కర్, ప్రజల్ని దేవాలయంలోకి ప్రవేశించనివ్వకుండా ద్వారాల కట్టుగా గుమ్మికోవటం నేరం అని మీకు తెలియదా? మిస్టర్ గార్డన్, అది నాకు తెలుసు. నేను ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 144వ సెక్షన్ విధించి 4 మాత్రం అనుమతిస్తే ఆలయ ప్రవేశం జరిగే వరకు ఏం చేసినా ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలం. ఈ రథయాత్రకు సంబంధించి మీరు ఏం చేయాలని ప్రతిపాదిస్తున్నారు? రథాన్ని లాగడంలో అస్పృశ్యులు పాల్గొంటారు. అలాగే రథం మీది విగ్రహానికి మేము పూజలు కూడా చేస్తాం. అది ఆచారంగా వస్తున్నదే. సవర్ణ హిందువులు రథాన్ని దేవాలయ సింహద్వారం దగ్గరికి తీసుకొస్తారు. వాళ్లే అక్కడి నుంచి రథాన్ని 10 అడుగుల దూరం లాక్కొచ్చి ఆపుతారు. అక్కడి నుంచి మీ వాళ్ళు రథానికి కట్టిన పగ్గాలను అందుకోవచ్చు. ఇది మీకు అంగీకారమేనా? అంగీకారమే. రథాన్ని లాగడానికి మనకిప్పుడు 50 మంది కావాలి. 5000 మందిలో 50 మందిని ఎన్నుకోవడం ఎలా? ఉన్న వాళ్లలో బలిష్టమైన వాళ్ళని ఎన్నుకోవాలి. వాళ్ళు రథాన్ని తీసుకెళ్లిపోతున్నారు. వెళ్ళండి, వాళ్ళని ఆపండి. వాళ్ళు బాబాసాహెబ్ని కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన కాపాడండి. ఇతన్ని చూసుకోండి.